తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురై అధికార పార్టీలో ఉంటే వాళ్ళ పనులు బాగా జరుగుతాయని, వాళ్ళ వ్యాపారం లాభసాటిగా ఉంటుందని పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. దీనికి ఎత్తుకు పై ఎత్తు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర హైకోర్టు దీన్ని తగు సమయం ఇచ్చి నిర్ణయం తీసుకోమని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అయినా స్పీకర్ కనీసం నోటీసులు కూడా జారీ చేయలే. ఇది విషయం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికీ దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా స్పీకర్ కార్యాలయం కనీసం నోటీసులు జారీ చేయలేదు. తగినంత సమయము అనగా ఏమి? వాళ్ళ ఉద్దేశంలో సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన 3 నెలల్లో తగు నిర్ణయం స్పీకరు ప్రకటించాలి. లేదంటే సుప్రీంకోర్టే రంగంలో దిగి అనర్హత వేటేస్తుందని పుకార్లు షికారు చేసినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ 10 స్థానాలలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసింది. మరోపక్క భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ అభ్యర్థులను రెడీ చేసింది. త్వరలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ 10 మందిని కాపాడటానికి ఒక నూతన వ్యూహాన్ని రచించింది. ఇప్పుడు ఈ 10 సీట్లలో ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి కలిసి వచ్చేదంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. ఉన్న పరిస్థితుల్లో ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశం కనపడటంలా. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంతకాలం ఇంత గౌరవప్రదంగా బతికాము, ఎందుకు ఈ అనర్హత వేయటని చెప్పి ఆయన స్వయంగా రాజీనామా చేసేసి స్వచ్ఛందంగా తన కుమారుడైన పోచారం భాస్కర్ రెడ్డిని రంగంలో దింపాలని ఆలోచనలో ఉన్నాడు. అట్లాగే కడియం శ్రీహరి కూడా ఎలాగో ఉప ఎన్నికలు వస్తాయి కదా, ముందే రాజీనామా చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకానొక దశలో కొంతమంది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి రాయబారానికి వెళ్ళారు. ఆ పక్క వెళ్తే మేము కాంగ్రెస్లోకి వెళ్ళాం, తప్పు చేసాం, వాళ్ళేమో అక్కడ అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, మేము అనుకున్నదొకటి జరిగిందొకటి, మేము 10 మంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం బీఆర్ఎస్ పార్టీలో కానీ రాయబారం పంపారు. దానికి ససిమేరా అన్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇట్టి పరిస్థితిలో ఇక వెళ్ళిపోయిన 10 మందిలో ఏ ఒక్కరిని కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే ఉత్పన్నం కాదు, మేము ఉప ఎన్నికలకు సిద్ధం అంటూ ఫిబ్రవరి 19న కేసీఆర్ ఒక విస్తృత స్థాయి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మంత్రులతో ఒక విస్తృత స్థాయి పార్టీ సమావేశం పెట్టి ఈ ఫిబ్రవరి నెలాఖరులో కానీ లేదా మార్చి మొదటి వారంలో ఒక పెద్ద బహిరంగ సభ, దాన్ని గజ్వేల్లో పెడదామా ఇంకెక్కడ పెడదామనేది ఇంకా నిర్ణయం కాల. ప్రజల్లోకి వెళ్తాం అంటున్నాడు కేసీఆర్. ఇక ఈ 10 మందిని కాపాడటానికి కాంగ్రెస్ హైకమాండ్ రంగంలో దిగింది. వాళ్ళు మనల్ని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత వేటు పడితే వాళ్ళు అన్యాయం అయిపోతారు, వాళ్ళందరూ వాళ్ళ పదవులను కోల్పోతారు. ఇప్పుడు ఉన్న పొలంలో ఉప ఎన్నికలు జరిగితే ఆ 10 సీట్లలో 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అతి కష్టం మీద 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 1 సీట్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కనుక అందరికీ ఇది కలిసి వచ్చేది ఎవరికంటే భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బక్కచిక్కిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0 కొట్టింది, 1 సీటు కూడా గెలవాల. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే అంత బలహీనంగా ఉంది. అభ్యర్థిని కూడా కనీసం పోటీలో పెట్టలేని దుస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. ఈ 3 సీట్లలో కనీసం 2 ఎమ్మెల్సీ సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. 3 బీజేపీ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో హైకమాండ్ రాహుల్ గాంధీ రంగంలో దిగాడు. దీన్ని ఎట్లయినా ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడాలంటే సుప్రీంకోర్టు దృష్టిలో పడకుండా ఈ ఫిరాయింపుని చట్టబద్ధత తేవాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 38 మంది ఉన్నారు. ఈ 38లో 10 మంది కాంగ్రెస్లోకి వచ్చారు. మరో 16 మంది కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకుంటే పార్టీ ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అది పార్టీ ఫిరాయింపు చట్టము పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. దీన్ని ఏమంటారంటే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనము. ఇది ఇంతకుముందు ఇదే తెలంగాణ శాసనసభలో గతంలో కేసీఆర్ అవలంబించిన విధానమే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్కి గుణపాఠం చెప్పే విధంగా ఒక 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకుని ఈ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనము ద్వారా చట్టబద్ధత కల్పించాలి. 2014 తరువాత తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నారు. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నా అన్నాడు. విశేషం ఏంటంటే ఈ 12 మంది పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారు అవటం అనేది విశేషం. ఇప్పుడు ఈ 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటం, దీనికి ఒక మాజీ మంత్రి, హైదరాబాదుకు చెందిన మాజీ మంత్రి, ఊహాగానాలు ఏంటంటే మాజీ మంత్రి అంటే తలసాని శ్రీనివాస యాదవ్ అయ్యి ఉండొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఆ మాజీ మంత్రి రేవంత్ రెడ్డితోనూ పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో కాకుండా రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో నేరుగా చర్చలు జరుపుతున్నారంట. మేము 16 మంది వస్తాం. 16 మంది ఎక్కడి నుంచి రాబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూకుమ్మడిగా ఒక్క ఎమ్మెల్యే మినహాయించి మిగతా అందరూ కూడా కాంగ్రెస్లో చేరటం. ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 3 మినహాయించి అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సుముఖంగా ఉన్నట్టు ఈ మాజీ మంత్రి రాయబారం నిర్వహిస్తున్నాడు. ఈ చర్చల్లో ఇక్కడంతా అధికారమే. నీకేంటి మాకేంటి, మేము వస్తాం. 10 మంది ఇప్పటికే వచ్చారు. ఆ వచ్చిన 10 మందిలో 2 మంత్రి పదవులు ఇవ్వండి. ఇంకో 16 మంది వస్తాం. ఆ 16 మందిలో 2 మంత్రి పదవులు ఇవ్వండి. అంటే మా బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో వచ్చిన 26 మందిలో 4 మంత్రులు ఉంటారు. మాకు సరిపోద్ది. మా పనులన్నీ కూడా ఆ 4 మంత్రుల ద్వారా మా పనులు మేము నెరవేర్చుకుంటాం. దీంతోపాటు మరికొన్ని పదవులు కూడా మేము ఆశిస్తున్నామని చెప్పారు. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది ఉండొచ్చు. ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. 6 మంత్రివర్గంలోకి 6గురిని తీసుకోవచ్చు.
అసలు కొన్ని శాఖలు అయితే వాటిని చూసే నాదుడే లేడు. మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, వాటిని చూసే నాదుడే లేడు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 మంత్రి పదవుల్లో 4 ఈ ఫిరాయింపుదారులలో 10 మందికి 2, 16 మందిలో 2. ఈ 4 వీళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ రంగంలో దిగి ఇంకా వేరే మాట ఏదైనా మాట్లాడి 4 కాదు మా వాళ్ళు బాధపడతారు, 6 ఖాళీల్లో ఫిరాయించిన వారికి 4 ఇవ్వటం ఏంటి, మరి అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళకి 2 ఇవ్వటం ఏంటి అని మాకు అంతర్గత ఇబ్బంది వస్తుంది, ఇంకో మాట చెప్పండి అని చెప్పి బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బేరసారాల్లో భాగంగా వీళ్ళు ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓకే మాకు చీఫ్ విప్ ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంకు, డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంకు, ఈ రెండింటితో పాటు మరో 8 మందికి క్యాబినెట్ ర్యాంకు కూడిన పదవులు ఇవ్వండి. ఇది వాళ్ళ బేరం. ఇప్పుడు కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షిని మార్చారు. మార్చి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలుగా ఉండి కోర్ టీములో రాహుల్ గాంధీతో అనునిత్యం సంప్రదింపులు జరిపే మీనాక్షి నటరాజన్ అనే ఆమెని తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ప్రతినిధిగా ఇన్ఛార్జిగా పంపారు. అంతకుముందు మొదట్లో మాణిక్యం ఠాకూర్ ఉన్నాడు. మాణిక్యం ఠాకూరు ఆయన రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి పిసిసిని ఎక్కించి అనేకమైన ఆరోపణలు ఎదుర్కొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని అనరాని మాటలు అన్నాడు. మాణిక్యం ఠాకూర్కి 50 కోట్లు ఇచ్చాడు రేవంత్ రెడ్డి, అమ్ముడు పోయాడు మాణిక్యం ఠాకూరు, ఈయన ఆయన కొనుక్కున్నాడు, లేకపోతే నీకేంటి నువ్వు పీసీసీ అవ్వటం ఏంటి, మేమంతా అర్హులు ఉండగా 10 మంది అర్హులు ఉన్నామని చెప్పి దుమ్మెత్తిపోశాడు. ఆయన ఒకనొకప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా జీవితంలో గాంధీ భవన్ మెట్లు ఎక్కనని కూడా చెప్పాడు, రేవంత్ రెడ్డితో అసలు మాట్లాడినని కూడా చెప్పాడు. సరే మాణిక్యం ఠాకూర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడని గమనించిన ఏఐసిసి అదే నామధేయుడు కొద్దిగా పేరు మార్పు మాణిక్యం ఠాక్రేని రంగంలో దింపారు. మాణిక్యం ఠాక్రే అయిపోయిన తర్వాత దీపాదాస్ మున్షి. ఇక్కడ 1వ కృష్ణుడు మాణిక్యం ఠాకూర్, 2వ కృష్ణుడు మాణిక్యం ఠాక్రే, ఇక 3వ పాత్ర దీపాదాస్ మున్షి. 4 ఏళ్ల కాలంలో 4వ ఏఐసిసి ఇన్ఛార్జిని మీనాక్షి నటరాజన్ రంగంలో దింపింది హైకమాండ్. ఈమెయితే ఫోన్లో ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడుకునేంత చనువు, ఆయన సూచనలు తూచా తప్పకుండా పాటించే నైజము గుణం కలిగిన మీనాక్షి నటరాజన్. ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఒక రోజునైతే వీళ్ళు ఢిల్లీ వెళ్ళటానికి టిక్కెట్లు కూడా కొనుక్కున్నారు. రాహుల్ గాంధీ అక్కడ రెడీగా ఉన్నాడు కండువా కప్పడానికి. ఈ బేరసారాలు కుదరని కారణం వల్ల ఆగింది. ఇప్పుడైనా 4 రెడీగా ఉన్నారు, ఆ 4 వెళ్ళిపోయి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సరే వీళ్ళందరూ కూడా ఒకానొకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఈ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్లోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ 26 మంది అయినా 2029లో జమిలి ఎన్నికలు జరిగితే 2028 నవంబర్ నాటికి 5 ఏళ్ల పరిపాలన పూర్తయి ఉభయ సభల్లో కాలపరిమితి పూర్తయిన తర్వాత రాష్ట్రపతి పాలన పెడతామని అంటే ఈ 5 ఏళ్ళు అయిపోగానే 29 ఎన్నికల ముందు 26 మందిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందంటే వీళ్ళందరూ గోడలు దూకి బీజేపీలోకి వస్తారు. బీజేపీకి కూడా సంఖ్యాబలమే కదా కావాల్సింది. ఇప్పుడు 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 34 ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి, 153 అవుతాయి. 153 అంటే 77 స్థానాల్లో గెలిస్తే అధికారంలోకి వస్తారు. కనుక సంఖ్యాబలం
భారతీయ జనతా పార్టీ ఎవరు వస్తారన్నా రాజకీయ అనుభవం ఉండి గతంలో మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న ఏ పార్టీ నుంచైనా వాళ్ళు బీ ఫారం ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగరాలి, అంతేగాని ఏ పార్టీ నుంచి వస్తే తీసుకోండి. ఏదో పార్టీని బీజేపీని నమ్ముకుని 30 ఏళ్ళు ఉన్నాడు 40 ఏళ్ళు ఉన్నాడని కాదు, రాజకీయ అనుభవం ఉండి గెలుపు గుర్రాలు ఇతర పార్టీల నుంచి వస్తే బీ ఫారం ఒక వారం రోజుల ముందు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 2029 జమిలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరాలి. మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించారు. కులగణనలో 60% బీసీలు ఉన్నారని ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈటెల రాజేందర్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ కాబోతున్నాడని రాజకీయ వర్గాలు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అందరూ ఆసక్తిగా ఏం జరగబోతోంది. ఈ రాజకీయ అనిశ్చితి ఉండటం వల్ల పరిపాలన స్తంభించిపోయింది. తర్వాత స్వదేశీ విదేశీ పెట్టుబడులు ఇదంతా గమనించి ఎమ్మెల్యేలు ఓ 10 మంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారటం, మరో 11 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపడి పెట్టుకుని వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద, రెవెన్యూ మంత్రి అక్కడ శ్రీనివాసరెడ్డి మీద, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మీద దాడెత్తి దండయాత్ర చేస్తున్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే మేము 11 కాదు మేము 20 మంది ఉన్నామని చెప్తున్నారు. ఒక పక్కేమో అంతర్గత పోరాటం, మరో పక్క 10 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చేరి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, దానికంటే ముందు డిసెంబర్ జనవరి 2025లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న 150 సీట్లలో 80 సీట్లు గెలుచుకునే సత్తా ఉంది. 80 సీట్లు బీజేపీ గెలుచుకుంటే 2వ స్థానం ఎంఐఎం, కాంగ్రెస్కి 3వ స్థానం, బీఆర్ఎస్కి 4వ స్థానానికి వెళ్ళి సొంతంగా భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో గెలుచుకొని జెండా ఎగరేయాలని అంత బలాన్ని పెంచుకుంది. కనుక ఎట్టయినా గ్రేటర్ హైదరాబాద్లో మనం గెలవాలంటే సందట్లో సడేమియా అన్నట్టు ఈ 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా, వీళ్ళందరూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలే, వీళ్ళు రావటం ద్వారా బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బకొట్టి ఆనాడు 18 మంది ఎమ్మెల్యేలో 12 మంది నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేశావు. అదే పద్ధతిలో మేము కూడా ప్రతీకార చర్య అన్నట్టుగా ముందుకు సాగుతూ ఈ 16 మంది ఎమ్మెల్యేలు రావడం ద్వారా గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలు 2025 డిసెంబర్లో గెలవచ్చని, త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, బ్యాంక్ ఎన్నికలు, నీటి సంఘాలు, వీటన్నిటిలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు జరగల. ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు గ్యారంటీలు అన్నీ కూడా కొండకు దారం కట్టారు, దారం గుంజితే కొండ వచ్చింది, దారం దిగుతుందిలే అని కట్టేశారు, మొత్తం నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు. ఆయా జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఏది కూడా ఆచరణ సాధ్యమైన హామీ కాదు. ఆ విధంగా అన్ని వర్గాలు, మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు అందరూ ఒక్కరు కూడా తృప్తిగా ఉన్న పాపాన పోలా. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వీస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ద్వారా మరి 2029లో జరిగే జమిలి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయంటే వీళ్ళు చేరటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
వీళ్ళు ఎందుకు చేరుతున్నారంటే స్వప్రయోజనాల కోసం. ఒకటి పదవి, వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు మాకు కాంట్రాక్టులు కావాలి అంటే మేము చేయకపోయినా మా బినామీలు కాంట్రాక్టులు చేస్తారు, మాకు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, తర్వాత మా తరపున ఉన్నవాళ్ళు కొంతమందికి బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులన్నీ కూడా మీరు చెల్లింపులు చేయాలి. కనుక మేము నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎజెండా కింద ప్రజల ముందు చెప్పినా మాకు సొంత ఎజెండా ఉంది, మాకు ఆర్థిక లావాదేవీలు, మా ఆస్తులను కాపాడుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవటం, వ్యాపారాల్లో రాణించడమే ఎజెండాగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ మారి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధమే. తదుపరి నెక్స్ట్ 29లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నికల ముందు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఎన్నికలైన తర్వాత కూడా మరి కొంతమంది గోడ దూకి భారతీయ జనతా పార్టీలో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఉండే రాజకీయ నాయకుల పరిస్థితి ఒక్క బీజేపీని మినహాయిస్తే అందరూ కూడా గోడలు దూకటం, ఎక్కడ వాళ్ళకి వ్యక్తిగత లాభం వస్తుందో అక్కడికి వెళ్ళటం, ప్రజా ప్రయోజనాలు లేవు, నియోజకవర్గ అభివృద్ధి అనేది పేరుకు వంక పెట్టుకోవటం తప్పనిచ్చి వాళ్ళ దోచుకోవటం, దాచుకోవటం. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా ముగ్గురే నడుపుతున్నారు, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ ముగ్గురే నడుపుతున్నారు, మిగతా మంత్రులకు కూడా మాకేం దొరకటం లేదు, మొత్తం అంతా హోల్సేల్గా వాళ్ళే కొట్టేస్తున్నారు, మాకు అసలు అవకాశం దక్కట్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే మిగిలిన మంత్రులు ఉన్నారు కదా 9 మంది, ఆ 9 మందికి ఏం దొరకటం లేదంట, తినడానికి ఏం దొరకట్లేదట, మొత్తం ఈ ముగ్గురే హోల్సేల్గా పట్టేస్తున్నారట, గిల్లులు అన్నీ కూడా కమిషన్లు అంతా కూడా వాళ్ళు ముగ్గురే పంచుకుంటున్నారట. అందుకని ఈ 9 మందిలో వాళ్ళు గ్రూపులుగా 3-4 మీటింగులు పెట్టుకుంటా ఉన్నారు. ఒరే మన సంగతి ఏంటి, మొత్తం వాళ్ళే తింటున్నారు, మనకేం దక్కట్లేదని. మంత్రుల పరిస్థితి అలా ఉంటే ఈ ఎమ్మెల్యేలు కూడా 5 లక్షల పని 10 లక్షల పని నియోజకవర్గానికి బట్టి దగ్గరికి వెళ్ళాలి, పొంగులేటి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళినా పనులు జరగటం లేదు. అధికారులు బహిరంగంగానే ఎమ్మెల్యేలకు చెప్తున్నారట, మీరు పొంగులేటి దగ్గరికి వెళ్ళండి, లేదా బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళండి, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దృష్టిలో పెడితే కానీ మీకు 5-10 లక్షలు కూడా మేము ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పి అధికారులు ఎమ్మెల్యేలకు చెప్పటం అనేది చాలా దారుణం. కనీసం 10 లక్షలు కూడా నియోజకవర్గంలో పనులు చేయించలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి స్థానం లభించే అవకాశం ఉన్నది. అతను గతంలో మంత్రిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. బీసీ సామాజిక వర్గం, గ్రేటర్ హైదరాబాదులో యాదవుల సంఖ్య బాగా చాలా సంఖ్యాపరంగా ఎక్కువ ఉంది, మంది బలం మారుబలం అన్నీ ఉన్నాయి కనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఒక మంత్రి పదవి వరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆ రోజున కేసీఆర్ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఏ విధంగా టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నాడో, 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకున్నాడో, అదే పంధాన కాంగ్రెస్ పార్టీ 16 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసుకుని సుప్రీంకోర్టులో వేటు పడకుండా వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుతూ మరో 16 మందిని తెచ్చుకుని ఎటువంటి డోకా లేకుండా 2028 నవంబరు దాకా ప్రభుత్వంలో స్థిరంగా ఉండొచ్చు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనకి ఎమ్మెల్యేలు అంతా ఉంటే కలిసి వస్తుంది, తర్వాత స్థానిక సంస్థల్లో కూడా కలిసి వస్తుంది. కనుక ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతం, వాళ్ళ ఖేల్ ఖతం, బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఇక 2029లో జరిగే ఎన్నికలే ఆఖరి ఎన్నికలు. ఇక ఆ ఎన్నికల్లో ఏ విధంగా పార్లమెంట్లో ఒక సీటు కూడా గెలవలేదో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. కమ్యూనిస్టులు వాళ్ళు నామమాత్రం ఏదో 4-5 సీట్లో పోటీ చేస్తారు,
వాళ్ళు ఒకటి అరా కూడా గెలిచే పరిస్థితి లేదు. కనుక ఈ అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పాలి, ఒక్కసారి కమలానికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని 135 కులాలున్న బీసీలందరూ కూడా ముక్త కంఠంతో 2029 ఎన్నికల్లో మాకు పార్టీ ముఖ్యం కాదు, మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలని చదువుకున్నవారు, చదువు లేనివారు, విద్యులు, మేధావులు, విద్యాధికులు, ప్రజాస్వామ్యవాదులు ఓట్లు మావా, సీట్లు మీవా, ఓట్లు మావి, సీట్లు కూడా మాదే, 15% ఉన్న అగ్రవర్ణాలు 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను కాదని మీరు పరిపాలన చేశారు, చాలు, ఇక సాగదు మీ ఆటలు, బీసీ ముఖ్యమంత్రి రావాల్సిందేనే కృతనిశ్చయంతో పార్టీలకు అతీతంగా కొంతమంది బీసీ నాయకులు కృషి చేయటం అనేది విశేషం. ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం అయోమయం, గందరగోళం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి, రాజకీయ అనిశ్చితి. అయితే ప్రభుత్వానికైతే ఏమాత్రం డోకా లేదు, సంఖ్యాబలం ఉన్నది. ఇక బీఆర్ఎస్లో మిగిలిపోయింది కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మినహాయించి, ఆ కుటుంబం మినహాయించి నమ్మక ద్రోహం చేశారని బాధపడుతున్నారు వాళ్ళు వాపోయేది ఏంటంటే ఒక ఎమ్మెల్యే, వీళ్ళని నమ్ముకున్న ఎమ్మెల్యే, ఆయన గతంలో తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాడు, మొన్న కూడా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచాడు. ఆయన్ని వీళ్ళు పిలిచి నేను కాంగ్రెస్లో చేరటం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం పెట్టమన్నారు. పత్రికలు పిలిచి గట్టిగా చెప్పాడు, నా కంఠంలో ప్రాణముండగా నేను బీఆర్ఎస్ పార్టీ, నాకు రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీని, ఏ పార్టీపై అయితే నేను గెలిచానో దాన్ని వీడి వెళ్ళే ప్రసక్తే లేదని గట్టిగా బలగుది చెప్పాడు పత్రికా సమావేశం పెట్టి. ఆ పత్రికా సమావేశం పెట్టిన సరిగ్గా 12 గంటల కాల వ్యవధిలో ఆయన వెళ్ళిపోయాడు, రేవంత్ రెడ్డితో కండవా ఎంచుకున్నాడు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవా ఎంచుకుని వాళ్ళు కోర్టుకి వాళ్ళు చెప్పే వివరణ ఏంటంటే కొంతమంది దేవుడు కండవాలంట, ఈ 3 రంగుల జెండా దేవుడు కండవా అని కొంతమంది, ఇంకా కొంతమంది ఇది జాతీయ జెండా అండి, ఇది కాంగ్రెస్ పార్టీ కండవా కాదని చెప్పడానికి బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులేమి వాళ్ళేమి అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళన్ని వీడియోలు పరిశీలిస్తున్నారు, పత్రికా ప్రకటనలు పరిశీలిస్తున్నారు, రేవంత్ రెడ్డి వీళ్ళకి మెడలో కప్పిన కాంగ్రెస్ జెండాలను పరిశీలిస్తున్నారు. కనుక ఈ 16 మంది కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే 10 మందికి అనర్హత వేటు తప్పదు. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఘోర పరాజయం చెంది 6 సీట్లు 10లో 6 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.